హాయ్ బంగారం. మామూలు హల్వా కంట ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు ఒక్కరే చేసుకుందాం పదండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కుక్కర్లో దోరగా వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. అదే కప్పుతో బెల్లాన్ని తీసుకొని అరకప్పు వాటర్ పోసి బెల్లం కరగనివ్వాలి. పప్పును మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొలత ప్రకారం అయితే పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నేను 3 పెద్ద స్పూన్లతో నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకొని అదే నేతిలో పావు కప్పు గోధుమ రవ్వ ఎర్రగా వేయించాలండి. రవ్వ ఎర్రగా వేగాక పావు కప్పు కొబ్బరికూర వేసి 2 నిమిషాలు వేయించాలి. మనం మెదిపి పెట్టుకున్న పప్పు వేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు వేయించాలి. కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకాస్త వేసుకోండి. 5 నిమిషాలు వేగిన తర్వాత బెల్లం రసాన్ని వడగట్టి అందులో పోసుకోవాలి. బెల్లం పాకం అవసరం లేదండి, కరిగితే చాలు. హల్వా రంగు మారి దగ్గర పడుతున్నప్పుడు స్పూన్ ఇలాచీ పౌడర్, వేయించిన జీడిపప్పు వేసుకుంటే అంతేనండి, చెట్టినాడు ఒక్కరై రెడీ. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.